డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడికి? అకౌంట్లోకి వెళ్తాయా? అంతేనా? జగనన్న బటన్ నొక్కుతాడు, డబ్బులు అకౌంట్లోకి వెళ్తాయి. బటన్ నొక్కడం ఏంటి, డబ్బులు వెళ్తాడు, మధ్యలో ఏమంటారు? వాలంటీరియా? బటన్ నొక్కితే డబ్బులు వెళ్ళిపోతే మధ్యలో వాలంటీర్ ఉంటారా? జగనన్న బటన్ నొక్కితే ఆ బటన్ డబ్బుల రూపంలో బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్తే ఈ మధ్యలో ఉన్న తరంగం ఏదైనా ఉందంటే ఆ తరంగమే వాలంటీర్. మీరే ఆ తరంగం. వేవ్ వేవ్ తరంగం ద్వారా అంతరంగాల్లోకి వెళ్ళిపోతున్నారు మీరు. అంతరంగం ఏంటి? హార్ట్, గుండె. ఎవరి గుండెల్లోకి వెళ్తున్నారు? పేదవాళ్ళైనా, మన అక్క చెల్లెళ్ళు, మన అవ్వాతాతలు, మన అమ్మ గుండెల్లోకి మీరు వెళ్ళిపోతా ఉన్నారు. 70 ఇళ్ళు 80 ఇళ్ళు ఉన్నాయి మీకు, ఉన్నాయా? ఆ 70-80 ఇళ్ళకి మీరు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎట్లా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు? ఎట్లా? వాళ్ళ కుటుంబ సభ్యుల కన్నా మిన్నగా, అవునా కదా? వాళ్ళ పిల్లలు చూస్తారో లేదో తెలియదు కానీ, అంటే చూస్తారు చాలా మంది, ఒకళ్ళు లేదో ఒకళ్ళు చూడరు అనుకో. వాళ్ళ బిడ్డల కన్నా మిన్నగా మిమ్మల్ని, మీ మీద ప్రేమను పెంచుకున్నారు, అవునా కదా? ఇప్పుడు ఫస్ట్ తారీఖు వచ్చిద్దా, ఎప్పుడు తలుపు కొట్టిద్దా, నా చేతుల్లో 3000 రూపాయలు ఎప్పుడు పెట్టిద్దా అని చెప్పేసి మీకోసం ఎదురు చూస్తా ఉన్నాం, అవునా కదా? అమ్మఒడి తారీఖు ఎప్పుడు వచ్చింది? సంక్రాంతి వస్తుందో లేదో చూసుకోవట్లా, దసరా వస్తుందో లేదో చూసుకోవట్లా, క్రిస్మస్ వస్తుందో లేదో చూసుకోవట్లా. అమ్మఒడి ఎప్పుడు వచ్చింది? ఆసరా ఎప్పుడు వచ్చింది? చేయూత ఎప్పుడు వస్తుంది? రైతు భరోసా ఎప్పుడు వస్తుంది? పెన్షన్ ఫస్ట్ తారీఖు అయిందా లేదా? ఇళ్ల స్థలం నాకు రాశారా లేదా? మన రాష్ట్రంలో 60,000 కోట్ల రూపాయలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం కాబట్టి జగనన్న పథకాలను అయితే ఆపలేదు, కానీ గ్రామాల్లో చేయవలసిన కొన్ని పనులు మిగిలిపోయి ఉన్నాయి. రోడ్లు అవ్వచ్చు, డ్రైన్లు అవ్వచ్చు, మంచినీటి సమస్య అవ్వచ్చు, అదేవిధంగా పట్నంలో టిక్కో గృహాలు అవ్వచ్చు. చేరున్నాను నెక్స్ట్ సోమవారం నాడు, వచ్చే సోమవారం నాడు టిట్కో అధికారుల్ని, టిట్కోకు సంబంధించిన కాంట్రాక్టర్ని అందరినీ కూడా ఆ టిట్కో గృహాల దగ్గరికి తీసుకొస్తా ఉన్నాం. 26వ తారీఖున మన టౌన్ లో ఉన్న వాలంటీర్స్ తల్లులు, చిన్నారులు 26వ తారీఖున 11 గంటలకి అధికారులు మనం తీసుకొస్తున్నాం. ఆ టిట్కో అధికారుల్ని, కాంట్రాక్టర్ని కూడా తీసుకొస్తున్నాం. దాని దగ్గర ఆ అధికారులతో వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టి మళ్ళీ టిట్కో పనులు పునరుద్ధరించి బ్రహ్మాండంగా టిట్కో గృహాలు పేదలకు అందజేయబోతా ఉన్నాం అనే మాటను మీరు చెప్పమని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తా ఉన్నాను. ఇంకా పట్టణంలో కూడా ఏదైనా సమస్యలు ఉంటే అన్నున్నాడు, మన మున్సిపల్ చైర్మన్ నారాయణ ఉన్నాడు, మన అబ్బుకలం అని ఉన్నాడు, రాళ్ళపాటి రామచంద్రరావు ఉన్నాడు, కొండలరావు అని ఉన్నాడు, సురేష్ ఉన్నాడు, మన వైస్ చైర్మన్ అమ్మ అర్థం తెలుస్తుంది, అందరూ మన మదన్ ఉన్నాడు, అబ్బుకలం అన్న, అందరూ కూడా మా కౌన్సిలర్స్ పద్మతల్లి అందరూ కూడా ఉన్నారు. అందరం కూడా కలిసికట్టుగా ఉయ్యూరు పట్టణాన్ని బ్రహ్మాండంగా ఇంకా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తామని చెప్పేసి మీ ద్వారా చెప్పండి. ప్రజలకి మంచి మేలు చేద్దాం. హాస్పిటల్లో ఖర్చులు వచ్చినా, లేకపోతే పెళ్లిళ్ళ విషయంలో చిన్న ఏదైనా ఇబ్బందులు వచ్చినా మీతో పాటు మీ అన్నయ్య జోగి రమేష్ ఉంటాడు అని చెప్పేసి మీరు మర్చిపోతుంది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ సహాయం కావాలన్నా నాకు డైరెక్ట్ గా మీరు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ మీ అందరి దగ్గర ఉండుంటది. ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? ఒక అమ్మాయి ఒక తల్లి లేదంటుంది, అందరైతే ఉన్నారంట. నా ఫోన్ నెంబర్ లేదు అన్నాడు. ఒకసారి చేయలేదు కదా. 1 2 3 4 అంటే ఎంతమంది కార్డులు కూడా ఉన్నాయి కదా. నా కార్డులు ఉన్నాయా లేవా? ఆ కార్డు తీసుకుంటాం. ఫస్ట్ నెంబర్ నాదే,
ఖాళీ చేసుకోండి. ఎప్పుడైనా నాకే ఫోన్ చేయండి, తప్పనిసరిగా నాకు చేతనంత సహాయం చేస్తాను. ఇది నా అంటే నేనేమి డబ్బున్నోడిని కాదు, ధనికుడి కాదు, నాకేం కాంట్రాక్ట్ లేవు, నాకేం రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు. నాకున్నదల్లా మంచి చేయడమే. జగనన్న నన్ను ఇక్కడ నిలబెట్టాడు, ఒక మంత్రిని చేశాడంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టపడే గుణం ఉంది కాబట్టి, సేవ చేసే గుణం ఉంది కాబట్టి మంత్రిని అయ్యా. నాకు శక్తి వంచన లేకుండా నాకున్న దాంట్లో సహాయం చేసే 100% మీకు చేస్తానని చెప్పేసి మీ అందరికి కూడా మాట ఇస్తూ, ఇంకోటి కూడా మీరు భరోసా గ్రామాల్లో తల్లి ఒక్క నిమిషం, గ్రామాల్లో కానీ మన పట్టణంలో కానీ చేయవలసిన పనులు ఏమైనా ఉంటే, మన ఇంట్లో ఉన్న మన అమ్మా నాన్న మనల్ని గౌరవిస్తున్నారు, మన చుట్టాలు మనల్ని గౌరవిస్తా ఉన్నారు, మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవిస్తా ఉన్నారు. అవునా కదా? ఆ గ్రామంలోకి మేము వెళ్ళామనుకో, వార్డు నంబర్ను మర్చిపోతాం, సర్పంచ్ పేరు మర్చిపోతాం, ఎంపీటీసీ పేరు మర్చిపోతాం, కౌన్సిలర్ పేరు మర్చిపోతాం. కానీ మర్చిపోలేని పేరు ఏదైనా ఉంది అంటే ఎవరిదే? మీదే. మీకు ఇచ్చిన గౌరవం, గుర్తింపు, సమాజంలో జగనన్న మిమ్మల్ని నిలబెట్టాడు. అవునా కదా? అవునా కదా? ఈరోజు సమాజంలో మిమ్మల్ని అందరినీ కూడా జగనన్న గౌరవప్రదమైన ఒక మంచి సేవా దృక్పథాన్ని నిలబెట్టారు.